Can you see those two words there? ఇక్కడ రెండు మాటలు చూడండి. What are those words? ఏంట మాటలు? శిరస్సును ఏమనుంది? హత్తుకొనని వాడు. They are all believers. వాళ్ళందరూ కూడా విశ్వాసులే. You know how it happened? ఎందుకు జరిగింది ఈ విధంగా తెలుసా? Listen very carefully to the new teaching that came into the church those days. ఆ దినాల్లో ఒక నూతనమైనటువంటి బోధ సంఘంలోనికి వచ్చింది. That teaching was, ఆ ఒక బోధ ఏంటన్నట్లయితే, it has some semblance, some similarity to Christian faith, but after some time it takes a different route. అది క్రైస్తత్వాన్ని పోలిందిగానే ఉంటుంది. అయితే కొంతకాలం అయిన తర్వాత దానిలో నుండి పడత్రోవ పట్టబడేదిగా ఉంటుంది. Now they said what the new philosophy said. ఆ యొక్క నూతనమైనటువంటి బోధ ఏం చెప్తుందంటే, God is very holy. దేవుడు ఎంతో పరిశుద్ధుడు. We all agree that. మనం దానికి అందరం ఒప్పుకుంటాం. Man is very sinful. ఆ యొక్క మానవుడు ఎంతో పాపిగా ఉన్నాడు. That also we agree. అది కూడా మనం ఒప్పుకుంటాం. Third step. మూడవ మెట్టు. Because you are so sinful and he is so holy, you cannot directly have any access to him. అంటే నువ్వు ఎంతో మానవుడు ఎంతో పాపి అయిన వాడిగా ఉంటున్నాడు, దేవుడు ఎంతో పరిశుద్ధుడిగా ఉంటున్నాడు, కనుక ఈ పాపి అయినటువంటి మానవుడు ఆ దేవుడిని చేరుకోలేని వాడిగా ఉన్నాడు. That's also true. We also accept that. అది కూడా మనం ఒప్పుకుంటున్నాం. అది కూడా సత్యమే. Fourthly, నాలుగవదిగా, in order to reach God, ఆ దేవుడిని చేరుకోవడానికి గాను there is a plan of God. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. What is that plan? ఏంటి ఆ ప్రణాళిక? From God to you, there is a ladder of angels, several levels of angelic beings. అంటే ఆ యొక్క దేవదూతలు, ఆ యొక్క జీవులు ఒక నిచ్చెనగా ఉన్నారు దేవుని యొద్ద నుండి ఈ మానవుని దగ్గరికి. If God is 100% holy, ఒక దేవుడు 100% పరిశుద్ధుడైతే, the next level are 90% holy angels. ఆ తర్వాత 90% పరిశుద్ధత కలిగినటువంటి దేవదూతలు ఉన్నారు. Then 80%. తర్వాత 80%. Then 70%. తర్వాత 70%. Finally it comes to 5%. ఆ తర్వాత చివరిగా చూసినప్పటికీ 5%. So 5% angel only you can touch. ఆ యొక్క 5% పరిశుద్ధత కలిగినటువంటి ఆ దేవదూతను మాత్రమే నువ్వు తాకగలవు. So that angel will go and convey to the next angel. ఆ తర్వాత ఆ దూత వెళ్ళి ఆ పైన ఉండేటువంటి దూతకి సమాచారం ఇస్తుంది. It's like a relay race. From here it will go on like that in cycle. Finally it will reach God. ఆ తర్వాత అది ఒక రిలే రేస్ లాగా ఒకరి దగ్గర నుండి ఒకరి దగ్గరికి చివరగా దేవుని దగ్గరికి వెళ్ళేదిగా ఉంది. Now in companies it happens. An ordinary worker cannot go and meet the CEO directly. ఆ యొక్క కంపెనీలో అది జరిగేదిగా ఉంటుంది. సామాన్యమైనటువంటి కార్మికుడు ఆ యొక్క ముఖ్యమైనటువంటి సిఇఓని కలవలేడు. You have your department head. నీకు నీ యొక్క విభాగానికి చెందినటువంటి అధికారి ఉంటారు. And there is another head. ఆ తర్వాత ఇంకొక అధికారి ఉంటారు. Another head. ఇంకొక అధికారి ఉంటారు. There may be the vice president. ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. There will be the president. అప్పుడు ఒక ప్రెసిడెంట్ ఉంటారు. You cannot directly go and meet him. నువ్వు స్వయంగా ఆయనని కలవలేవు. Any complaint you have to tell your immediate head. ఏ ఫిర్యాదు అయినప్పటికీ కూడా నీ వెంబడి నీ పైన వెనువెంటనే ఉన్నటువంటి అధికారికి నువ్వు చెప్పాలి. Worldly logic, very good. అది ప్రాపంచికమైనటువంటి ఆ యొక్క ఏర్పాటు, తర్కం. That's very good. అది మంచిదే. But in spiritual things, అయితే ఆత్మ సంబంధమైన సంగతుల్లో between me and God there is only one mediator. మనకి దేవునికి ఒకే ఒక మధ్యవర్తి. What about angels? దేవుని దూతలు, strictly speaking, angels are inferior to us. They are our servants. మనకి సేవకులుగా ఉన్నారు దేవుని దూతలు. That's what Hebrews chapter 1 verse 14 says. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో అది రాయబడి ఉంది. And the Bible says he gives his angels charge over you to keep you in all your ways, lest your foot should dash against a stone. ఆ యొక్క నీ యొక్క కాళ్ళు రాతికి తగలకుండా కాపాడబడేటువంటి బాధ్యత దేవదూతలకు దేవుడు అప్పగిస్తూ వచ్చినాడు. Don't worship them. Oh, it's a sin to worship them. They are inferior to you. How can you go and worship them? ఆ దేవదూతల్ని ఆరాధన చేయడం అనేటువంటిది పాపం. ఎందుకన్నట్లయితే నీకన్నా తక్కువైనటువంటి వాళ్ళు. Angels can very well preach, but God never told the angels to preach. He wants only his servants, his sons and daughters to preach. అయితే ఆ యొక్క ప్రకటన చేసేటువంటి, స్వార్థ ప్రకటించేటువంటి ధన్యత ఆ యొక్క దేవదూతలకు ఆయన ఇవ్వలేదు. ఇస్తే బాగా చేసేటువంటి వాళ్ళు. అయితే ఆయన సేవకులైనటువంటి మానవులకే ఇచ్చినాడు. This philosophy in the first century, several people believed. They let go Christ. They said, oh yes, Christ is so holy. You cannot take hold of Christ. We will worship the angels. Angels in turn will go and represent our case to God. ఆ యొక్క కొలసీ సంఘములో, ఈ యొక్క ప్రథమ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘములో ఈ తప్పు బోధ ప్రవేశించిందిగా ఉంటుంది. క్రీస్తును దూరం పెట్టేసిన వాళ్ళుగా ఉంటున్నారు. దేవదూతని ఆరాధన చేసిన వాళ్ళుగా ఉన్నారు. That's how they fell into sin. అందుకని ఆ విధంగా వాళ్ళు పాపంలో పడిపోయినారు.
In order to correct that, Paul had to write the letter to Colossians. ఆ విషయంలో సరి చేయడానికి కొలసీలకు అపొస్తలుడైన పౌలు ఈ పత్రిక రాయవలసి వచ్చింది. We have the anointing of the Lord. మనం ప్రభు యొక్క ఆత్మ చేత అభిషేకింపబడిన వారంగా ఉన్నాం. Christ is our head. క్రీస్తు ప్రభువారే మన శిరస్సుగా ఉన్నారు. We have the spirit of Christ. మనము క్రీస్తు యొక్క ఆత్మను కలిగిన వారంగా ఉన్నాం. So sealing is over, anointing is over. ముద్రించబడడం అయిపోయింది, అభిషేకించబడడం And అయిపోయింది. the anointing has another responsibility. As you are under the headship of Christ, that anointing teaches you. ఆ యొక్క అభిషేకముకి ఇంకొక పని అప్పగింపబడిందిగా ఉంటుంది. ఎంతవరకు అయితే నీ క్రీస్తు యొక్క శిరసత్వంలో ఉంటావో అది నీకు బోధించేదిగా ఉంటుంది.